అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ అపర్ణ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నా డైలీ రొటీన్ అండి. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కూడాను. మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పటికి అంతా గజిబిజిగా ఉంటుంది కదండీ! మొత్తం హౌస్ అంతాను. తర్వాత ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తాను నేను. ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసేస్తున్నానండి పిల్లల బట్టలంటూను. ఫస్ట్ పాకెట్స్ అంటూ చెకింగ్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఇలాగే నేను పాకెట్స్ చెకింగ్ చేయకుండా వేసినందుకు నాకు వాషింగ్ మిషన్ అంతా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది. ఒక రింగ్ లాంటిది రింగ్ కాదు. రబ్బర్ బ్యాండ్ అది ఉండిపోయిందనమాట. నేను చూసుకోలేదు. దానికి ఆల్మోస్ట్ 9000 ప్లస్ అయింది రిపేరింగ్‌కి మాకు. అప్పుడు మా హస్బెండ్ నాకు ఫుల్‌గా కోటింగ్ ఏసాడనమాట. అప్పటి నుంచే నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాను. తర్వాత కిచెన్‌లోకొచ్చాననమాట. అసలు ఈ కిచెన్ చూస్తేనే ఆఫ్టర్ కిడ్స్ పిల్లలు, వీళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే నాకు మతిపోతదండి నిజంగానే. అసలు ఎలా ఉంటదంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎక్కడికక్కడ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తే గాని 1 ½ అవర్ అన్నా పడుతది. ఈజీగా పడుతది. బేసిక్‌గా క్లీన్ చేసినందుకు గూడా నాకైతేను. ఫస్టు వాళ్ళెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేశానండి. కొంచెం ఓపిక రావాలి కదా! ఇదంతా చేయటానికి అందుకని. తర్వాత ఒక్కొక్కటిగా సామానాలంటూ క్లీన్ చేస్తున్నాను. మొత్తం కర్రీ కట్ట ఉంటే బౌల్‌లో వేసుకొని, రైస్ కట్ట హాట్ బాక్స్‌లో వేసుకొని ఇట్లా చట్నీ ఏమన్నా మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నానండి. తర్వాత నెమ్మదిగా డిషెస్ అంటూ వాష్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది వాష్ చేస్తూ ఉంటేనే నాకు తర్వాత అర్థమైందనమాట. ఇంట్లో ఉండటం కన్నా బయటికెళ్ళి ఒక రూ. 10 సంపాదిస్తే దానికన్నా ఉత్తమమైన పని ఇంకొకటి ఉండదు అని. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఇదే అనుకుంటారేమో! ఇంట్లో ఉన్నంత ఈజీ కాదండి పని చేయడం కానీ, ఇంకా ఏదైనా వాటెవర్ మేబీ. నెమ్మదిగా స్టార్ట్ చేస్తేనే గాని 1 ½ అవర్ పట్టింది నాకైతే. ఆల్మోస్ట్ కిచెన్ గిన్నెలన్నీ కడగడానికి ఒక 2 అవొచ్చాయనమాట. 2 సార్లు. తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. డైలీ మార్నింగ్, ఈవినింగ్ నేను స్టవ్ కడగకపోతే నాకు నిద్ర పట్టదనమాట. ఆ స్టవ్ ఏమైనా అయిపోని అదనమాట నేనైతే సంగతి. కడుగుతూనే మార్నింగ్ అంతా కిచెన్ అంతా క్లీనింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ నీట్‌గా కడిగేసుకొని మంచిగా తర్వాత ఈలోపు బట్టలంటూ ఆరిపోయాయండి. వాటిని గూడా మేడ మీద ఆరబెట్టాను. చాలా రోజుల తర్వాత ఇవాళ కొంచెం ఎండొచ్చినట్టు అనిపించింది నాకైతే. అందుకే ఇంక మధ్య మధ్యలో బయట చెకింగ్ చేసుకుంటూ వెదర్‌ని అవన్నీ చూసుకుంటూ బయట గూడా మేడ మీద బట్టలు ఆరబెట్టేసాను. నేను పనైతే కంటిన్యూస్‌గా చేయలేనండి బాబు. ఒక పావుగంట లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ తీసుకుంటూ మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ చేస్తూ ఉంటాను. అందుకే నాకంత టైం పడతదేమో. చాలామందయితే టక్ టక్ అని చేసుకుంటారు. నా వల్ల కాదు అట్లా చేయడం. అట్లా నాకు ఓపిక గూడా రాదనమాట. మొత్తం అంతా ఒకేసారి కంటిన్యూ‌గా చేసుకొని వెళ్ళడానికి. కిచెన్ కౌంటర్ అంతా మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకుంటే దానికంటే ఉత్తమమైన పని ఇంకొకటి ఉండదనిపిస్తది నాకెప్పుడు గూడాను. అదేంటో చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి నెమ్మదిగా కిచెన్ అంటూ క్లీన్ చేశానండి. తర్వాత కర్రీస్ దేనికది సెపరేట్‌గా నేను మూతలు పెట్టుకుంటానండి. పాలు గూడా ఉంటే తోడు పెట్టేసుకొని మిగిలినవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్న ఈవినింగ్ పిల్లలకి, నాకు ఉంటుంది కదా అని. వీక్లీ 2 టైమ్స్ అన్నా నేను బెడ్ షీట్లు చేంజ్ చేస్తాను. మా వోళ్ళు గానీ, మేము కానీ అసలు ఫుల్‌గా తుక్కుతాం అనమాట. అందుకను బయట ఎక్కడెక్కడో ఆడొస్తారు కదండీ పిల్లలు. ఈయన అవన్నీను అందుకని. ఇది నార్మల్ బెడ్‌రూమ్ అండి. నా ఫస్ట్ నార్మల్ బెడ్‌రూమ్‌లో చేంజ్ చేసి, తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా చేంజ్ చేసేసాను. మొత్తం అంతా నీట్‌గా చేంజ్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు గూడాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళా కలుద్దాము. ఎన్ నేను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ కూడా చేస్తాను నేను కూడాను. ఈ డైలీ వ్లాగ్‌లో మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. లేదంటే నేనేమన్నా మిస్టేక్స్ చేస్తే ఇట్లా ఇంకా ఈజీగా పనేమన్నా అయిపోయేలా ట్రిక్స్ ఏమన్నా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా చదువుతాను. అలాగే నాకు బెడ్ షీట్‌లు ఏయడం సింపులే గానీ, ఈ పిల్లో కవర్స్ చేంజ్ చేయడం అంటేనే నాకు చెడ్డ కోపం వచ్చేస్తది. మాకు బెడ్‌కి వాటర్ ప్రూఫ్‌ది పరుపు కవర్ కూడా ఉందండి. ఎప్పుడైనా వాటర్ గట్టా పోయినా చేసినా అని. అది కూడా మేము బెడ్‌తో పాటే ఆర్డర్ పెట్టుకున్నాము.
ఐ మీన్ పరుపుతో పాటును. చాలా బావుంటాయి. 6x6 ఇంతకుముందు మాది 5x6 ఉండేది. అది సరిపోలేదు అని చెప్పి మళ్ళా 6x6 ఊర్లోనే చేపించుకున్నారనమాట. మా హస్బెండ్. మొత్తానికి నా పనంతా అయిపోయిందండి. ఇదండి నా డైలీ వ్లాగ్. నా వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.